బ్రేకింగ్ న్యూస్. కుంభమేళాకు వెళ్లే భక్తులు అవస్థలు పడుతున్నారు. దాదాపుగా 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఇబ్బందులు పడుతున్నారు. వేలాది వాహనాలు, లక్షలాది మంది భక్తులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయాలని దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులకు ట్రాఫిక్ సమస్య చికాకు పడుతుంది. వాహనాలన్నీ నత్తనడకన కదులుతున్నాయి. కట్నీ నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బోర్డర్ వద్ద వేలాది వాహనాలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీడియోలు తీసి ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. మహా కుంభమేళాకు వచ్చే ముందు ఇక్కడే ట్రాఫిక్ సమస్యలు తెలుసుకుని బయలుదేరడాన్ని సలహా ఇస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అదేనని ఓ భక్తుడు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. కుంభమేళాకు వెళ్లే దారిలో భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న భక్తులు తమ ఆవేదనను తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తాగేందుకు నీళ్లు లేక, తినేందుకు సరైన ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు. పిల్లలతో కుంభమేళాకు వచ్చి ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు. ఈ సమస్యలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేశారు. సామాన్య భక్తులు మనుషులు కారా అంటూ నిలదీశారు. ట్రాఫిక్లో చిక్కుకున్న ప్రజలను మానవత్వంతో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ జామ్ లేకుండా చేసేందుకు చేయాల్సిన పనులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. కుంభమేళాలోని ట్రాఫిక్ జామ్ అంశాన్ని ప్రస్తావిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భక్తులకు కొన్ని సూచనలు చేశారు. మరో 48 గంటల పాటు ఎవరూ కుంభమేళాకు వెళ్లకపోవడమే మంచిదని ఎంపీ సీఎం మోహన్ యాదవ్ సూచించారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో కోట్లాది మంది దేశం నలుమూలల నుంచి కుంభమేళాకు బయలుదేరారు. పవిత్ర స్నానాలు చేయడానికి అనేక అవస్థలు పడ్డారు. తిరుగు ప్రయాణంలో మరిన్ని అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రం కానున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి వచ్చిన 43 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పుణ్య స్నానాలు చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవలే కుంభమేళాకు హాజరయ్యారు. పవిత్ర స్నానాలు ఆచరించారు. పలు ఆలయాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు.